ఇవాళ నేను చేసిన అనాలిసిస్ ఏంటంటే మార్కెట్లో నిన్న బుల్ రన్ చాలా మంచి గ్రేట్ బుల్ రన్ ఇచ్చారనమాట మార్కెట్లో. ఎందుకంటే 16,900 దగ్గరికి అయితే మార్కెట్ని తీసుకెళ్ళాలి. అక్కడి నుంచి డెఫినెట్గా దాన్ని 16,900 పైనే దాన్ని సస్టైన్ చేయాలనేది నేను చాలా ట్రై చేశారు. బట్ ఎప్పుడైనా చెప్పాను కదా, ఒక రౌండెడ్ వాల్యూస్కి వచ్చినప్పుడు అక్కడి నుంచి మనకు ఒక చిన్న కరెక్షన్ అయితే ఉంటుంది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి మార్కెట్లో డెఫినెట్గా ఒక హై చేసినప్పుడు ఆ తర్వాత రోజు డెఫినెట్గా ఒక కరెక్షన్ అయితే ఈజీగా ఉంటుంది. అలానే ఇవాళ కూడా సో మనకు వచ్చింది. బట్ నేనైతే సెల్ సైడ్ అయితే ఉన్నాను. సో 686 దగ్గర అయితే నేను సెల్ ఆర్డర్ పెట్టాను అనమాట. సో నిన్న మొన్న అయితే మనం చూసాము 9:30 వరకు అయితే మార్కెట్ ఒకలా ఉంటుంది, 9:30 తర్వాత మార్కెట్ ఇంకొకలా బిహేవ్ చేయడం అయితే మనం గమనించాం కదా. సో ఇవాళ కూడా సేమ్ అదే పాసిబిలిటీ ఉండొచ్చు అని చెప్పి నేను అసలు 9:30 వరకు అయితే మార్కెట్లోకి ఎంటర్ కూడా అవ్వలేదు. సో 9:30 తర్వాత నుంచి నేను రావడం జరిగింది. లెట్స్ సీ. ఇంకా స్టాక్స్ దగ్గరికి వస్తేనేమో స్టాక్స్ కూడా ఎట్లా ఉన్నాయంటే, సో చూస్తేనేమో డెఫినెట్గా బేరిష్ మోడ్లోనే ఉన్నాయి. బట్ ఒక్కసారిగా పైకి వెళ్ళటం, ఎంతైతే అది కింద పడిందో సేమ్ లెవెల్ని మళ్ళీ కవర్ చేస్తున్నాయి ఇవాళ. సో దాని అర్థం ఏంటంటే బయ్యర్స్ అండ్ సెల్లర్స్ బోత్ ఆర్ ఇన్ ద సేమ్ ఈక్వల్గా ఉన్నారు. బట్ ఏంటంటే మార్కెట్లో ఒక రౌండెడ్ వాల్యూ వచ్చినప్పుడు చెప్పాను కదా, డెఫినెట్గా అక్కడ ఏదో కరెక్షన్ జరగచ్చు. అందుకే మనకి బేరిష్ మోడ్లో ఉన్నాయి. చూద్దాం. ఈ సపోర్టింగ్ పాయింట్ని అయితే కనుక అది కనుక క్రాస్ చేసి కింద సస్టైన్ అవ్వగలిగితే డెఫినెట్గా మనం సెల్ ఆర్డర్ కింద తీసుకోవచ్చు, లైక్ స్టాక్ కిందకి వెళ్తుందని అనుకోవచ్చు. ఎక్కడైతే మనకు ఒక రిజెక్షన్ ప్యాటర్న్ అయితే ఫామ్ అయింది. సో మార్కెట్లో ఎప్పుడైనా సరే ఒక బూమ్ వస్తే డెఫినెట్గా అది పైకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఈజీగా ఉన్నాయి. నేను దాన్ని బేస్ చేసుకొని ఐదర్ సెల్ ఆర్ బైక్ అయితే ప్రస్తుతానికైతే సెల్ ఆర్డర్ పెట్టాను. అది ఎగ్జిక్యూట్ అవుతే చూద్దాం, లేదనుకుంటే నేను బై సైడ్ షిఫ్ట్ అవుతాను. నేను కొంచెం కిందకి డ్రాప్ అయ్యి కనుక వస్తే, ఎందుకంటే బై వైపు ఎందుకు షిఫ్ట్ అవుతానంటే మార్నింగ్ అయితే ఇక్కడ దాకా పడింది, వెంటనే మళ్ళీ ఇక్కడ దాకా లేచింది కదా. సో యాక్చువల్లీ నేను ఆ టైంలో కనుక మార్కెట్లోకి ఎంటర్ అయింటే డెఫినెట్గా ఇక్కడైతే ఒక బై వేసేవాడిని. సో మనకు ఒక 6 పాయింట్స్ 7 పాయింట్స్ అయితే మనకు లాభం వచ్చి ఉండేది. చూద్దాం. ఈ వాల్యూ దగ్గర అయితే ఒక రిజెక్షన్ ప్యాటర్న్ ఉంది కదా. హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే టైం 9:30 అయింది. సో నిన్నైతే మనం గమనిస్తాం కదా, టిల్ 9:30 వరకు అయితే మనకి ఒక ఫేక్ రైడ్ అయితే ఇచ్చి తర్వాత అయితే మనకి ఒక మంచి స్ట్రాంగ్ ర్యాలీ పైకో కిందకో ఇస్తున్నారు మార్కెట్లో. నిన్నైతే మనం కంప్లీట్గా చూసాం, మార్కెట్ పైకి ఉంది. సో 9:30 వరకు కూడా చూడండి ఇప్పుడు మీరు. సో ఫుల్ ఆన్ ఫుల్ బుల్లిష్ మూడ్లో కనుక దాన్ని చూపించారు మనకి. దాదాపు ఇంకా 17,000 అయితే టచ్ అయిపోయింది అన్నట్టు చూపించారు. బట్ ఇక్కడ చూస్తే మాత్రం మనకి ఈజీగా గమనించవచ్చు, అక్కడి నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయింది. సో అందుకే ఇవాళ నేను 9:30కి అయితే ఎంటర్ అయ్యాను మార్కెట్లోకి. సో ఇవాళ మన స్టీల్ అయితే చూస్తే JSW స్టీల్ మార్నింగ్ కూడా దాన్ని ఫస్ట్ అయితే దానికి బేరిష్ మోడ్ ఇచ్చినారు, తర్వాత అయితే మళ్ళీ పైకి వెళ్ళింది. సో అక్కడి నుంచి అయితే మళ్ళీ స్టీవ్గా ఫాల్ అయితే మనం చూస్తూనే ఉన్నాం. సో చెప్పాను కదా, సో అందుకే నేనైతే 9:30కి ఎంటర్ అవుదామని నేను ఇవాళ ఫిక్స్ అయ్యి వచ్చాను. సో చూద్దాం. సో నేను ఇంకా అయితే ట్రేడ్ తీసుకోలేదు. సో ఇప్పుడు చూస్తేనేమో నేను 686 దగ్గర అయితే ఎంట్రీ పాయింట్ పెట్టాను. బట్ అక్కడి నుంచి అయితే అది డ్రాప్ అవ్వడం జరిగింది, ఎందుకంటే మార్కెట్లో కంటిన్యూస్ ఫాలోయింగ్. సో మీరు ఎప్పుడైనా గమనించండి, ఒక హై తర్వాత డెఫినెట్గా ఒక కరెక్షన్ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే చాలామంది అయితే ఆ పాయింట్ దగ్గర ఎగ్జిట్ అవుదామని రెడీగా ఉంటారు. సో అట్లాంటి పాయింట్కి స్టాక్ కానీ మార్కెట్ కానీ రీచ్ అయినప్పుడు ఆ పాయింట్ దగ్గర వాళ్ళు టార్గెట్ని తీసుకొని బయటకు వచ్చేస్తారనమాట స్టాక్లో నుంచి ఆర్ మార్కెట్లో. సో ఒక చిన్న ఫాల్ అయితే ఉంటుంది. బట్ మనం స్ట్రాంగ్గా గమనిస్తున్నాం నిన్న ఇవాళ. సో మార్కెట్ని అయితే ఒక మంచి రౌండ్ వాల్యూకి అయితే తీసుకెళ్లాలని ట్రై చేశారు. నిఫ్టీ అయితే నేను 16,900 అయితే టచ్ అయింది, వాళ్ళు దాటి వెళ్ళిపోయింది. ఎస్, చెప్పాను కదా, నేనైతే కనుక ఈ పాయింట్ దగ్గర అయితే మనకి మంచి రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. సో బై వైపు అయితే మూవ్ అవుతానని చెప్పాను. సో యాజ్ సూన్ యాజ్ నేను 683 దగ్గర అయితే బై ఆర్డర్ అయితే నాకు ఎగ్జిక్యూట్ అయిందండి. ఇఫ్ యూ సీ 683 దగ్గర బై ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయింది. సో ఇక్కడ నుంచి అట్లీస్ట్ ఒక మనం ప్రీవియస్ పాయింట్స్ 7 ఆర్ 8 దగ్గరికి వెళ్ళినా మనకు ఒక 5 పాయింట్స్ కవర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. చూద్దాం, లెట్స్ సీ మన లక్ ఎలా ఉంది ఇవాళ. ఎస్, సో ఇప్పుడు కనుక మీరు చూస్తే మనకు దాదాపు ఇక్కడి నుంచి అయితే ఫాలింగ్ స్టార్ట్ అయింది అరౌండ్ 9:20 నుంచి టిల్ 9:45 వరకు. అంటే దాదాపు 25 మినిట్స్ ఫాల్ అయిన అమౌంట్ విత్ ఇన్ 5 మినిట్స్లో, ఇఫ్ యూ సీ 5 మినిట్స్లో అదైతే పైకి బౌన్స్ బ్యాక్ అయింది. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ ఫ్రమ్ ఫ్యూ డేస్ మార్కెట్లో. మనకు ఒక కైండ్ ఆఫ్ వ్యూని మనకు క్రియేట్ చేసి, సో మార్కెట్ ఫాలో అవుతుంది. సో అలానే అందరూ ఏం చేస్తారంటే సెల్ ఆర్డర్స్ తీసుకొని ఉంటారు, పైకి వెళ్ళిపోతుంది, మార్కెట్ని తీసుకెళ్ళిపోతున్నారు. సో నేను చెప్పాను కదా, ఇవాళ వాళ్ళ టార్గెట్ వచ్చేసి డెఫినెట్గా 17,000 అయితే నిఫ్టీని టచ్ చేపిస్తారు. దట్ ఈస్ వాట్ దేర్ టార్గెట్. సో దానికి ఎన్ని డ్రామాలైనా వేస్తారు వాళ్ళు. ఆ డ్రామాల్లో మనం పడమా అనేది మన ఇష్టం, మన నాలెడ్జ్ని బేస్ చేసుకొని. ఒకవేళ నేను ఇందాక అక్కడ కిందకి పడుతుంది కదా అని చెప్పి 5 దగ్గర 4 దగ్గర కనుక నేను సెల్ వేసి ఉంటే డెఫినెట్గా నేను లాస్లో ఉండేవాడిని.
సో అందుకే సో మార్కెట్లో ఎప్పటికప్పుడు మన స్ట్రాటజీస్ మన ఐడియాస్ని మార్చుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే డెఫినెట్గా స్టాక్లో ఒక హై అయితే చేస్తుంది, ఒక లో అయితే చేస్తుంది. సో ఇంట్రాడే ట్రేడర్స్ వాళ్ళ జాబ్ ఏంటంటే ఈ హైలో బిట్వీన్లో మనం డబ్బులు సంపాదించుకొని బయటకు వచ్చేసేయాలి. సో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు మాత్రమే పైకి వెళ్ళే దాని గురించి ఆలోచించాలి. ఎందుకంటే అది పెరిగితేనే వాళ్ళకి మనీ వస్తాయి. ఇంట్రాడే ట్రేడర్స్ పడినా లేచినా ఇన్ బిట్వీన్. సో నేను మార్కెట్లోకి మార్నింగ్ ఎంటర్ అవ్వగానే కనుక సెల్ వేసి ఉంటే ఒకవేళ 9:15కి వచ్చి డెఫినెట్గా నాకు 8 పాయింట్స్ అయితే వచ్చిండే. ఒకవేళ ఇక్కడ చూసి ఇక్కడ బై చేసినా నాకు మళ్ళీ 8 పాయింట్స్ అయితే 7 పాయింట్స్ అయితే వచ్చిండే. సో ఇట్లా ఈ స్వింగ్లో మనం డబ్బులు సంపాదించుకొని మార్కెట్లోంచి బయటకు వచ్చేయాలి. నిన్న చేసిన తప్పైతే నేను చేయకూడదు అనుకొని వాళ్ళు ఏం చేశానంటే సో 688 దగ్గర 683 దగ్గర అయితే నేను ట్రేడ్ తీసుకొని బై ట్రేడ్ 688 దగ్గర అయితే సెల్ చేశాను. సో అదైతే ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయిపోయింది. మనకైతే 900 రూపీస్ అయితే వచ్చాయి. సో సేఫర్ సైడ్గా 900 రూపీస్ పెట్టుకున్నాను. సో ఆ తర్వాత చూస్తే అది ఇంకొక 2 పాయింట్లు అయితే పైకి వెళ్ళటం అయితే చూసాం మనం. సో కొంచెం సేపు వెయిట్ చేసి ఉంటే వచ్చేదేమో, బట్ మనమైతే అనుకున్నాం కదా 5 పాయింట్స్లోనే వాళ్ళు ఎగ్జిక్యూట్ అవుదామని నేనైతే అనుకున్నాను. సో 5 పాయింట్స్లోనే ఎగ్జిట్ అవుదామని వాళ్ళు అనుకున్నాను అనమాట. ఎందుకంటే నేను ఒక 2-3 డేస్ నుంచి చూస్తే డెఫినెట్గా మనకు ఒక ప్రాబ్లమాటిక్ జోన్ అయితే మనకు కనిపిస్తుంది. సో బట్ నేను ఎగ్జిట్ అయిన తర్వాత అయితే అది చాలా పైకి వెళ్ళింది. దాదాపు ఒక 3 పాయింట్స్ అయితే పైకి వెళ్ళినట్టు చూసారుగా అంతంత బార్ పడుతున్నాయో. సో అదండి వాళ్ళ ట్రేడింగ్. సో నేను ఒకవేళ కుదిరితే రెండో ట్రేడ్ అయితే పక్కా తీసుకొని చూస్తాను. సో ఒకవేళ అయితే మంచిదే మనకి. సో దట్స్ వాట్, మార్కెట్లో మనం ఎంతో కొంత సంపాదించుకొని బయటకు వెళ్ళడం అనేది ఇంపార్టెంట్. ఆ తర్వాత మనం ఎగ్జిట్ అయిపోయిన పాయింట్ దగ్గర నుంచి స్టాక్ ఎంత పైకి వెళ్ళినా ఎంత కిందకి వెళ్ళినా మనకు అనవసరం. సో డెఫినెట్గా మీకు కాన్ఫిడెన్స్ ఉంది, సో మార్కెట్ అయితే ఎంత క్లియర్గా అయితే విజన్ ఉంది అనుకున్నప్పుడు మాత్రమే మీరు సెకండ్ ట్రేడ్ తీసుకోండి, ఇబ్బంది లేదు. బట్ మనీ వస్తున్నాయి కదా, వస్తాయన్న గ్రీడ్తో మనం సెకండ్ ట్రేడ్ తీసుకోవడం అనేది కొంచెం ఆలోచించుకోవాలి మీరు. సో మనీ వచ్చిన 900 యాజ్ ఇట్ ఈస్ పోవచ్చు, చెప్పలేం. సో అలా అయితే జరుగుతుంది మార్కెట్లో ఇవాళ. సో అందుకే మార్కెట్లో మనం ఎప్పుడైనా సరే ప్రీవియస్ డేటాని బేస్ చేసుకొని మాత్రమే ట్రేడ్ చేయాలి. సో ఎందుకంటే ఇట్స్ అ మైండ్ సెట్ ఆఫ్ ద ట్రేడర్. సైకలాజికల్గా ట్రేడర్స్ ఎలా ఆలోచిస్తున్నారు, లైక్ నీతో పాటు కొంతమంది ట్రేడ్ చేస్తారు కదా, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అన్న దాన్ని బట్టి మనం డెసిషన్స్ తీసుకోవాలి. 2-3 డేస్ నుంచి అయితే వాళ్ళు ఒకేలా ఉన్నారు. ఎలా అంటే ఒక ఫేక్ లోనో లేక ఫేక్ హైను క్రియేట్ చేయడం, దాన్ని ఆపోజిట్ డైరెక్షన్స్లో మళ్ళీ స్టాక్ని తీసుకెళ్ళడం. దానివల్ల ఏమవుతుందంటే మనలాంటి చిన్న చిన్న ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే ఎమోషనల్గా కింద పడిపోతుంది, పైకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి మనం అక్కడైతే ట్రేడ్స్ తీసుకుంటాం. రాంగ్ ట్రేడ్స్ ఫర్ షూర్ రాంగ్ ట్రేడ్స్ అవి. సో అక్కడి నుంచి అయితే మార్కెట్ని రివర్స్ డైరెక్షన్లో తీసుకెళ్ళిపోయి మన స్టాప్ లాస్లు మొత్తం హిట్ చేస్తారు. వెయిట్ చేయండి. నీకు అలాంటి సిచ్యువేషన్ ఏది ఉందంటే మార్నింగ్ ఒకవేళ నేను కనుక వెయిట్ చేయకుండా పడిపోతుంది కదా అని సెల్ వేసేసాను అనుకోండి, మహా అయితే అది ఇక్కడ దాదాపు 80 దాకా వచ్చింది. ఆ తర్వాత నా పరిస్థితి ఏంటి? సో అందుకే నేను వాళ్ళ ఎంటర్ అవుతే 9:30కి ఎంటర్ అయ్యాను. సో అక్కడ చూస్తే అర్థమైపోయింది ఆ ఫేక్ రన్ ఇచ్చినారు. తర్వాత బయ్యర్స్ అయితే మంచి డామినెంట్గా ఉన్నారు, పైకి తీసుకెళ్లారు. బట్ మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే ఓకే ఇలా ఉన్నారు ఆగండి అని చెప్పి మళ్ళీ కిందకి తెచ్చారు. సో అందుకే మళ్ళీ అది పైకి వెళ్తుందనే ఒక థాట్, ప్లస్ మనకి ఇక్కడ ఒక రిజెక్షన్ ప్యాటర్న్ వచ్చింది. సో అది కూడా సపోర్ట్ దగ్గర ఏర్పడింది కాబట్టి నేను తీసుకోవడం జరిగింది. ఒక సెషన్లో అయితే లాస్ వచ్చింది, ఒక సెషన్లో అయితే చాలా తక్కువగా మనం చేసాం. అందుకే నేను చెప్తున్నాను, ఎప్పుడైనా ఒక లాస్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఎంతో కొంత ఎగ్జిట్ ప్రాఫిట్లో బయటికి రండి. సో మనకి లేదనుకోండి, డెఫినెట్గా మన సైకాలజీ మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే చాలామందికి ఇది రిలేట్ చేసుకోవచ్చు. మీరు సైకాలజీ మీద డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది. ఒకసారి కనుక మీరు లాస్ అయ్యారు అంటే కన్సిక్యూటివ్గా ఒక 2-3 లాసెస్ పడతాయి. సో అంటిల్ సాటర్డే సండే వచ్చే వరకు, లేకపోతే కొన్ని రోజులు అయితే మీరు ట్రేడ్ ఆపేస్తారు చాలామంది, వద్దులే ఆగుదాం ఒక 2-3 రోజులు అని చెప్పి అలా. సో డెఫినెట్గా ఎప్పుడైనా సరే ఒక నష్టం వచ్చినప్పుడు ఎంతో కొంత ప్రాఫిట్లోకి మనం తీసుకొస్తే మీ మైండ్ సెట్ అనేది కొంచెం రిలాక్స్ అవుతుంది. ప్లస్ ఆ రోజు నుంచి మీరు డెఫినెట్గా ప్రాఫిట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మీకంటూ ఒక ఎంట్రీ పాయింట్, ఒక ఎగ్జిట్ పాయింట్ పెట్టుకోండి. మీ లాభం మీరు తీసుకొని బయటకు వచ్చేసేయండి మార్కెట్లో. దట్ ఈస్ ద సేఫెస్ట్ థింగ్ ఇన్ ద స్టాక్ మార్కెట్. అలాంటప్పుడు మీరు భయపడాల్సిన పని ఉండదు, పెద్దగా ఆలోచించాల్సిన పని ఉండదు, పెద్ద రీసెర్చ్లు చేయాల్సిన పని ఉండదు. ట్రేడింగ్ అనేది అంత ఈజీ యాక్చువల్లీ.